హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సికి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఇందుకోసం మనం సంబంధిత వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో కేటగిరీ ఆఫ్ ద పోస్ట్లో మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పోస్ట్ యొక్క మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పోస్టు ఏ డిస్ట్రిక్ట్ నుంచి పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీరు లోకల్గా అంటే 1st to 7th ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో అది మీకు లోకల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లోకల్ వారికి మాత్రమే 95% రిజర్వేషన్ అనేది కలిగి ఉంటారు. ఓకే, తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ వేసి ప్రొసీడ్ చేయాలి. అండ్ తర్వాత అప్లికెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సి. తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ అని లేదంటే నో అని, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని లేదంటే నో అని, హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని ఇలా టిక్ మార్క్ పెట్టేసుకొని యాజ్ పర్ ఎస్ఎస్సి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మెన్షన్ చేసేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చదివారా లేదని అడుగుతుంది, ఎస్ అని పెట్టేసేయాలి. అండ్ క్వాలిఫైడ్ కూడా ఎస్ అని పెట్టేసి డిక్లరేషన్ టిక్ పెట్టేసి ప్రొసీడ్ చేసేయాలి. తర్వాత రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి లేదా కాపీ చేసుకొని పేమెంట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏది ఉంటుంది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసేయాలి. తర్వాత మీ అడ్రస్ అనేది అడుగుతుంది. సో అడ్రస్ మెన్షన్ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడితో పాటు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆన్లైన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని పేస్ట్ చేసి లేదంటే మీ ఆధార్ నంబరు, మీరు కేటగిరీ పోస్టు, మీడియము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. తర్వాత ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకొని మదర్ టంగ్ కూడా సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అవైలబుల్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్లో మీకు కనిపించే విధంగా పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అవి ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీది ఏదైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టేసి, స్పోర్ట్స్ రిజర్వేషన్ కలిగి ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత మీ ప్రెజెంట్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కూలింగ్ డీటెయిల్స్లో మీరు 1st to 7th క్లాసు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ ఇయర్లో చదివారు అండ్ విలేజ్ పేరు అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇలా 7th వరకు మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ కింద చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే స్టడీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్, మీరు చదివిన బోర్డు లేదా యూనివర్సిటీ, ప్లేస్ ఆఫ్ స్టడీ, హాల్ టికెట్ నెంబరు, పాస్ అయిన డేటు అండ్ మీరు పొందిన మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్ కూడా అలాగే మీరు చదివిన గ్రూపు, బోర్డు, ప్లేస్ ఆఫ్ స్టడీ, హాల్ టికెట్ నెంబరు, పాస్ అయిన డేటు, మ్యాక్సిమం మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా అలాగే ఎంటర్ చేయాలి. సో డిగ్రీలో మీరు మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే కలిగి ఉన్నారో ఆ సబ్జెక్ట్లను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ పేరు, అలాగే చదివిన ప్లేసు, పాస్ అయిన డేటు, టోటల్ మార్క్స్ అండ్ సెక్యూర్ మార్క్స్లో మీరు లాంగ్వేజ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ప్రాక్టికల్స్ ఉంటే ప్రాక్టికల్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పీజీ కలిగి ఉంటే పీజీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, లేదంటే అది అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ బీఎడ్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు బీఎడ్ ఏ మెథడాలజీలో చేశారు, మెథడాలజీ 1, మెథడాలజీ 2 సెలెక్ట్ చేసుకొని, మెథడాలజీ 3 ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకొని, హాల్ టికెట్ నంబరు, మీరు చదివిన యూనివర్సిటీ, కాలేజ్ పేరు, చదివిన ప్లేసు, పాస్ అయిన డేటు, మ్యాక్సిమం మార్క్స్ అండ్ మీరు సెక్యూర్ చేసిన మార్క్స్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ పర్సెంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత మీరు క్వాలిఫై అయిన టెట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. టీఎస్ టెట్ ఆర్ ఏపీ టెట్ లేదా సి టెట్, ఇందులో మీరు ఏది క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై అయిన టెట్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క హాల్ టికెట్ నంబరు, పాస్ అయిన డేటు, అలాగే టెట్ యొక్క మీడియము అండ్ పేపర్ 2లో మీరు ఎంచుకున్న ఆప్షను అండ్ మీరు సెక్యూర్ చేసిన మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు టెస్ట్ కోసం ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 11 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు దగ్గరలోని సెంటర్స్ ఏ ఉంటాయో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో 200 KB లోపల జేపీజీ ఫార్మాట్లో అండ్ సిగ్నేచర్ వచ్చేసి 50 KB లోపల జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేసేయాలి. తర్వాత ఇక్కడ కిందికి స్క్రాల్ చేసేసి ముందుగా వ్యాలిడేట్ చేసుకోవాలి. సో సక్సెస్ఫుల్లీ వ్యాలిడేట్ అయిన తర్వాత ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్గా చూపిస్తూ ఉంటుంది. ఫైనల్ రీచెక్ చేసుకోండి.
ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే ఏమైనా తప్పులు ఉన్నాయా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ అనేది చేసేయాలి. సో సబ్మిట్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మొబైల్ కూడా మెసేజ్ అనేది వస్తుంది అనుకో. తర్వాత మళ్ళీ మెయిన్ పేజ్లోకి వెళ్ళాక ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ పేమెంట్ రిఫరెన్స్ అయింది ఇందులో పేస్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఫెచ్ అయ్యి అప్లికేషన్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఆధార్ నెంబరు, మీరు ఎంచుకున్న పోస్టు, మీడియము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ ప్రింట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కిందికి స్క్రాల్ చేసి ప్రింట్ మీద క్లిక్ చేసేసి మీ ఫామ్ని ప్రింట్ తీసుకుని అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ పోస్ట్కి సంబంధించిన ఎడిట్స్ ఏమైనా ఉంటే మీరు మళ్ళీ మెయిన్ పేజ్లోకి వెళ్ళి ఎడిట్ పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా మీరు డిఎస్సికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. బట్ అంతకంటే ముందు వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.